Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. Today we are going to discuss about the very important topic present tense be forms am, is, are and usage of the affirmative sentences, affirmative interrogative sentences, negative interrogative sentences and negative sentences. First see here, I have given subject and respective be form. ఏ సబ్జెక్ట్ కి ఏ బి ఫామ్ అనేది మనం యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఐ అనే సబ్జెక్ట్ కి యామ్ అనే బి ఫామ్ మనం యూస్ చేయాలి. వి అనే సబ్జెక్ట్ కి ఆర్ అనే బి ఫామ్ అనేది మనం యూస్ చేయాలి. యు అనే సబ్జెక్ట్ కి ఆర్ అనే బి ఫామ్ మనం యూస్ చేయాలి. దే అనే సబ్జెక్ట్ కి ఆర్ అనే బి ఫామ్ మనం యూస్ చేయాలి. హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్ కి ఈజ్ అనే బి ఫామ్ మనం యూస్ చేయాలి. నౌ వి విల్ సీ ద సెంటెన్సెస్ వన్ బై వన్. ఫస్ట్ వన్, మేము మంచి స్నేహితులం. మేము మంచి స్నేహితులం. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, మేము మంచి స్నేహితులమేనా. మేము మంచి స్నేహితులమేనా. ఇది అఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఆర్ వి గుడ్ ఫ్రెండ్స్, ఆర్ వి గుడ్ ఫ్రెండ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, మేము మంచి స్నేహితులం కాదా. మేము మంచి స్నేహితులం కాదా. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఆరెంట్ వి గుడ్ ఫ్రెండ్స్, ఆరెంట్ వి గుడ్ ఫ్రెండ్స్ అని అనాలి. నెక్స్ట్ వన్, మేము మంచి స్నేహితులం కాదు. మేము మంచి స్నేహితులం కాదు. ఇది నెగటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం వీఆర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్ అని అనాలి. నెక్స్ట్ వన్, నీవు అదృష్టవంతుడివి, నీవు అదృష్టవంతుడివి. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ అని మీనింగ్. దీనిని ఇంగ్లీష్ లో మనం యు ఆర్ ఏ లక్కీ ఫెలో, యు ఆర్ ఏ లక్కీ ఫెలో అని అంటాం. నెక్స్ట్ వన్, నీవు అదృష్టవంతుడివేనా, నీవు అదృష్టవంతుడివేనా. ఇది అఫర్మేటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఆర్ యు ఏ లక్కీ ఫెలో, ఆర్ యు ఏ లక్కీ ఫెలో అని అంటాం. నెక్స్ట్ వన్, నీవు అదృష్టవంతుడివి కాదా, నీవు అదృష్టవంతుడివి కాదా. ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఆరెంట్ యు ఏ లక్కీ ఫెలో, ఆరెంట్ యు ఏ లక్కీ ఫెలో అని అనాలి. నెక్స్ట్ వన్, నీవు అదృష్టవంతుడివి కాదు, నీవు అదృష్టవంతుడివి కాదు. ఇది నెగటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం యు ఆర్ నాట్ ఏ లక్కీ ఫెలో, యు ఆర్ నాట్ ఏ లక్కీ ఫెలో అని అంటాం. నెక్స్ట్ వన్, ఇది అందరికీ ఉద్దేశించింది, ఇది అందరికీ ఉద్దేశించింది. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం దిస్ ఈస్ ఓపెన్ టు ఆల్, దిస్ ఈస్ ఓపెన్ టు ఆల్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఇది అందరికీ ఉద్దేశించినదా, ఇది అందరికీ ఉద్దేశించినదా. ఇది అఫర్మేటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఈజ్ దిస్ ఓపెన్ టు ఆల్, ఈజ్ దిస్ ఓపెన్ టు ఆల్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇది అందరికీ ఉద్దేశించింది కాదా, ఇది అందరికీ ఉద్దేశించింది కాదా. ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం ఇజంట్ దిస్ ఓపెన్ టు ఆల్, ఇజంట్ దిస్ ఓపెన్ టు ఆల్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇది అందరికీ ఉద్దేశించింది కాదు, ఇది అందరికీ ఉద్దేశించింది కాదు. ఇది నెగటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్ లో మనం దిస్ ఈస్ నాట్ ఓపెన్ టు ఆల్, దిస్ ఈస్ నాట్ ఓపెన్ టు ఆల్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది ఎంతో అసాధ్యం, అది ఎంతో అసాధ్యం. దీనిని ఇంగ్లీష్ లో మనం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని అంటాం. నెక్స్ట్ వన్, అది ఎంతో అసాధ్యమా, అది ఎంతో అసాధ్యమా. దీనిని ఇంగ్లీష్ లో మనం ఈజ్ ఇట్ హైలీ ఇంపాసిబుల్, ఈజ్ ఇట్ హైలీ ఇంపాసిబుల్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది ఎంతో అసాధ్యం కాదా, అది ఎంతో అసాధ్యం కాదా. దీనిని ఇంగ్లీష్ లో మనం ఇజంట్ ఇట్ హైలీ ఇంపాసిబుల్, ఇజంట్ ఇట్ హైలీ ఇంపాసిబుల్ అని అంటాం. నెక్స్ట్ వన్, అది ఎంతో అసాధ్యం కాదు, అది ఎంతో అసాధ్యం కాదు అంటే ఇట్ ఈస్ నాట్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నాట్ హైలీ ఇంపాసిబుల్ అని అంటాం. నెక్స్ట్ వన్, అది చాలా ఖరీదైనది, అది చాలా ఖరీదైనది. దీనిని ఇంగ్లీష్ లో మనం ఇట్ ఈస్ టూ కాస్ట్లీ లేదా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ టూ కాస్ట్లీ లేదా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది చాలా ఖరీదైనదా, అది చాలా ఖరీదైనదా అని అడగాలంటే ఈజ్ ఇట్ టూ కాస్ట్లీ ఆర్ ఈజ్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్, ఈజ్ ఇట్ టూ కాస్ట్లీ ఆర్ ఈజ్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అనాలి.
నెక్స్ట్ వన్, అది చాలా ఖరీదైనది కాదా. అది చాలా ఖరీదైనది కాదా అంటే ఇజంట్ ఇట్ టూ కాస్ట్లీ ఆర్ ఇజంట్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇజంట్ ఇట్ టూ కాస్ట్లీ ఆర్ ఇజంట్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది చాలా ఖరీదైనది కాదు. అది చాలా ఖరీదైనది కాదు. దీనిని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ టూ కాస్ట్లీ ఆర్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ నాట్ టూ కాస్ట్లీ ఆర్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది నీ పొరపాటు. అది నీ పొరపాటు. దీనిని ఇంగ్లీష్లో మనం ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్. ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ అని అంటాం. అదే నేను అది నీ పొరపాటేనా, అది నీ పొరపాటేనా అని అంటే ఈజ్ ఇట్ యువర్ మిస్టేక్, ఈజ్ ఇట్ యువర్ మిస్టేక్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది నీ పొరపాటు కాదా. అది నీ పొరపాటు కాదా అని అంటే ఇజంట్ ఇట్ యువర్ మిస్టేక్, ఇజంట్ ఇట్ యువర్ మిస్టేక్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది నీ పొరపాటు కాదు. అది నీ పొరపాటు కాదు అని చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఆమె ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆమె ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం షీ ఈజ్ అవైలబుల్ నౌ, షీ ఈజ్ అవైలబుల్ నౌ అని అంటాం. అదే నేను ఆమె ప్రస్తుతం అందుబాటులో ఉందా, ఆమె ప్రస్తుతం అందుబాటులో ఉందా అని అంటే ఈజ్ షీ అవైలబుల్ నౌ, ఈజ్ షీ అవైలబుల్ నౌ అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె ప్రస్తుతం అందుబాటులో లేదా. ఆమె ప్రస్తుతం అందుబాటులో లేదా. ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం ఈజంట్ షీ అవైలబుల్ నౌ, ఈజంట్ షీ అవైలబుల్ నౌ అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆమె ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇది నెగటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం షీ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ, షీ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ అని అంటాం. నెక్స్ట్ వన్, అది నీకు మంచి పద్ధతి. అది నీకు మంచి పద్ధతి. దీనిని ఇంగ్లీష్లో మనం ఇట్ ఈస్ గుడ్ ఆన్ యువర్ పార్ట్, ఇట్ ఈస్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ అని అనాలి. అదే నేను అది నీకు మంచి పద్ధతేనా, అది నీకు మంచి పద్ధతేనా అంటే ఈజ్ ఇట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్, ఈజ్ ఇట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ అని అనాలి. అదే నేను అది నీకు మంచి పద్ధతి కాదా, అది నీకు మంచి పద్ధతి కాదా అని అంటే ఈజంట్ ఇట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్, ఈజంట్ ఇట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ అని అనాలి. అదే నేను అది నీకు మంచి పద్ధతి కాదు, అది నీకు మంచి పద్ధతి కాదు అని అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ అని అనాలి. నెక్స్ట్ వన్, వారి ఇల్లు ఖాళీగా ఉన్నది. వారి ఇల్లు ఖాళీగా ఉన్నది. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం దేర్ హౌస్ ఈస్ వేకెంట్, దేర్ హౌస్ ఈస్ వేకెంట్ అని అనాలి. అదే నేను ఇక్కడ వారి ఇల్లు ఖాళీగా ఉన్నదా అంటే దీనిని ఇంగ్లీష్లో మనం ఈజ్ దేర్ హౌస్ వేకెంట్, ఈజ్ దేర్ హౌస్ వేకెంట్ అని అనాలి. అదే నేను ఇక్కడ వారి ఇల్లు ఖాళీగా లేదా అంటే దీనిని ఇంగ్లీష్లో మనం ఈజంట్ దేర్ హౌస్ వేకెంట్, ఈజంట్ దేర్ హౌస్ వేకెంట్ అని అనాలి. ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, వారి ఇల్లు ఖాళీగా లేదు. వారి ఇల్లు ఖాళీగా లేదు. దీనిని ఇంగ్లీష్లో మనం దేర్ హౌస్ ఈస్ నాట్ వేకెంట్, దేర్ హౌస్ ఈస్ నాట్ వేకెంట్ అని అనాలి. ఇది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, నీది తప్పు. నీది తప్పు. దీనిని ఇంగ్లీష్లో మనం యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్ అని అనాలి. అదే నేను నీది తప్పా అంటే ఆర్ యు రాంగ్, ఆర్ యు రాంగ్ అని అనాలి. అదే నేను ఇక్కడ నీది తప్పు లేదా అంటే ఆరంట్ యు రాంగ్, ఆరంట్ యు రాంగ్ అని అనాలి. అదే నేను ఇక్కడ నీ తప్పు లేదు, నీ తప్పు లేదు అని అంటే యు ఆర్ నాట్ రాంగ్, యు ఆర్ నాట్ రాంగ్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇది నా వంతు. ఇది నా వంతు. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం ఇట్ ఈస్ మై టర్న్, ఇట్ ఈస్ మై టర్న్ అని అంటాం. అదే నేను ఇక్కడ ఇది నా వంత, ఇది నా వంత అంటే ఇది అఫర్మేటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం ఈజ్ ఇట్ మై టర్న్, ఈజ్ ఇట్ మై టర్న్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇది నా వంతు కాదా. ఇది నా వంతు కాదా. ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం ఈజంట్ ఇట్ మై టర్న్, ఈజంట్ ఇట్ మై టర్న్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇది నా వంతు కాదు. ఇది నా వంతు కాదు అని అంటే ఇట్ ఈస్ నాట్ మై టర్న్, ఇట్ ఈస్ నాట్ మై టర్న్. ఇది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు. ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో మనం
యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని అనాలి. అదే నేను ఇక్కడ ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవేనా, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవేనా అని అంటే ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్, ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని అనాలి. ఇది అఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు కాదా, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు కాదా అని అంటే ఆరెంట్ యు ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్, ఆరెంట్ యు ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని అనాలి. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు కాదు, ఈ ఉద్యోగానికి నీవు అర్హుడవు కాదు అని చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. ఇది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, మా ఫలితాలు రానున్నవి, మా ఫలితాలు రానున్నవి అంటే అవర్ రిజల్ట్స్ ఆర్ టు కమ్, అవర్ రిజల్ట్స్ ఆర్ టు కమ్ అని అనాలి. నెక్స్ట్ వన్, మా ఫలితాలు రానున్నాయా, మా ఫలితాలు రానున్నాయా అంటే ఆర్ అవర్ రిజల్ట్స్ టు కమ్, ఆర్ అవర్ రిజల్ట్స్ టు కమ్ అని అనాలి. నెక్స్ట్ వన్, మా ఫలితాలు రావట్లేదా, మా ఫలితాలు రావట్లేదా అని అంటే ఆరెంట్ అవర్ రిజల్ట్స్ టు కమ్, ఆరెంట్ అవర్ రిజల్ట్స్ టు కమ్ అని అనాలి. నెక్స్ట్ వన్, మా ఫలితాలు రావడం లేదు, మా ఫలితాలు రావడం లేదు అని అంటే అవర్ రిజల్ట్స్ ఆర్ నాట్ టు కమ్, అవర్ రిజల్ట్స్ ఆర్ నాట్ టు కమ్ అని అనాలి. నెక్స్ట్ వన్, మేము సందిగ్ధంలో ఉన్నాము, మేము సందిగ్ధంలో ఉన్నాము అని అంటే వీఆర్ ఇన్ ఏ డైలమా, వీఆర్ ఇన్ ఏ డైలమా అని అనాలి. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, మేము సందిగ్ధంలో ఉన్నామా, మేము సందిగ్ధంలో ఉన్నామా అని అంటే ఆర్ వి ఇన్ ఏ డైలమా, ఆర్ వి ఇన్ ఏ డైలమా అని అనాలి. ఇది అఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, మేము సందిగ్ధంలో లేమా, మేము సందిగ్ధంలో లేమా అని అంటే ఆరెంట్ వి ఇన్ ఏ డైలమా, ఆరెంట్ వి ఇన్ ఏ డైలమా అని అనాలి. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, మేము సందిగ్ధంలో లేము, మేము సందిగ్ధంలో లేము అని చెప్పాలంటే వీఆర్ నాట్ ఇన్ ఏ డైలమా, వీఆర్ నాట్ ఇన్ ఏ డైలమా అని అనాలి. ఇది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, అతడు ఇతరులతో సరదాగా ఉంటాడు, అతడు ఇతరులతో సరదాగా ఉంటాడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ ఈస్ జోవియల్ విత్ అదర్స్, హీ ఈస్ జోవియల్ విత్ అదర్స్ అని అనాలి. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, అతడు ఇతరులతో సరదాగా ఉంటాడా, అతడు ఇతరులతో సరదాగా ఉంటాడా. దీనిని ఇంగ్లీష్లో మనం ఈజ్ హీ జోవియల్ విత్ అదర్స్, ఈజ్ హీ జోవియల్ విత్ అదర్స్ అని అనాలి. ఇది అఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, అతడు ఇతరులతో సరదాగా ఉండడా, అతడు ఇతరులతో సరదాగా ఉండడా. దీనిని ఇంగ్లీష్లో మనం ఈజెంట్ హీ జోవియల్ విత్ అదర్స్, ఈజెంట్ హీ జోవియల్ విత్ అదర్స్ అని అనాలి. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, అతడు ఇతరులతో సరదాగా ఉండడు, అతడు ఇతరులతో సరదాగా ఉండడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ ఈస్ నాట్ జోవియల్ విత్ అదర్స్, హీ ఈస్ నాట్ జోవియల్ విత్ అదర్స్ అని అనాలి. ఇది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ ఫర్ యూ, సీ ద సెంటెన్సెస్. ఆమెది ఒప్పు, ఆమెది ఒప్పేనా, ఆమెది ఒప్పు కాదా, ఆమెది ఒప్పు కాదు. సీ ద నెక్స్ట్ వన్, దాని గురించి జాడ ఉంది, దాని గురించి జాడ ఉందా, దాని గురించి జాడ లేదా, దాని గురించి జాడ లేదు. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. That's it for today, friends. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.